జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పార్టీల నేతలు బిజీగా ఉన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పలు బస్తీల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేకపోవడంతో ఎంఐఎం అభ్యర్థిని తెచ్చుకున్నారని, దీన్ని ప్రజలు గమనించాలని బీజేపీ చీఫ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తోందని, జూబ్లీహిల్స్ ప్రశాంతంగా ఉండాలంటే ఎంఐఎం కాంగ్రెస్ అభ్యర్థిని ఓడించాలని ఆయన పిలుపునిచ్చారు. ఈరోజు హైదరాబాద్ నగరం ప్రశాంతంగా ఉండాలంటే మజ్లిస్ రాకూడదు. మజ్లిస్ వచ్చిందంటే మత కులాలు మళ్ళీ మొదలవుతాయి. ఈ మజ్లిస్ పార్టీకి మొన్నటి వరకు బీఆర్ఎస్ సపోర్ట్ చేసింది. ఈ రోజు మజ్లిస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కలిసి వాళ్ళిద్దరూ ఎంత దూరం పోయినంటే మన భారత ప్రభుత్వానికి సంబంధించిన డిఫెన్స్ ల్యాండ్ కూడా ముస్లింల గ్రేవ్ యార్డ్ చేయడం జరిగింది. ఇది ఎవరు కూడా ఆలోచించలేరు. ఈ విధంగా ఓటు బ్యాంక్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది.